అబ్బా నా పైసలు అయితే నీకు ఇన్నిగానో క్వశ్చన్లు ఎత్తాను అది నీ పైసలు అయితే ఇంకెన్ని క్వశ్చన్లు అడుగుతావో ఏమో. క్వశ్చన్లు లేవు ఆన్సర్ లేదు ఇదేమన్నా పరీక్షనానే అంత పిస పిస మాట్లాడతాను. వామ్మో నాకు తెలియకుండా నువ్వు ఏదో కొని మీ వాళ్ళకు పంపిద్దామని చూస్తున్నావు కదా, అదే మనకైతే నాకు చెప్తూ కదా. ఇల్లు ఏదో తిరకాస్తున్నదే, నాకు 6 సెన్స్ కొడుతుంది, 7 సెన్స్ కొడుతుంది, 8 సెన్స్ కూడా కొడుతుంది. నువ్వు చెప్తేనే మీ అత్త దగ్గర పోయి అడకత్తా. నువ్వు చెప్పపోయినావనుకో మీ అత్త దగ్గర పోయి అబ్బా చిన్నమ్మ దాని దగ్గర మస్తు పైసలు ఉన్నాయి 2 సంవత్సరాలకి అని చెప్తా, 2 సంవత్సరాలకి అని చెప్తా. ఏమనుకుంటానమ్మా చెప్పాదేంటిది, మీ వాళ్ళకి ఇస్తావా మన ఇంట్లోకి ఇస్తావా? ఎవడి టిఫ్టీ గాడు మన ఇంట్లోకైతేనే పోయి అడకత్తా. ఏ పోయి అడకరా పో. అయినా నేను చెప్పకపోతే మా అత్త దగ్గరికి పోయి నా దగ్గర పైసలు బాగున్నాయి ఇంకో 2 సంవత్సరాలకి అని చెప్పత్తా. అట్లా చెప్పినా అనుకో ఈ చెవుల పొడుగరాలు పెట్టి ఒత్తుతా చెప్తానా. నువ్వు నా చెవుల బొడగరాలు పెట్టొత్తుతే నీ చెవుల నేను కంకర్రాలు పెట్టొత్తుతా. ఏమనుకుంటానవమ్మా మాటకు మాట జవాబు బాగిస్తాను.